దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్గా గుమ్మడి గారు చేస్తున్నారు. నాకు నిన్ననే కలిసి చెప్పారు. కథ కూడా చాలా అద్భుతంగా తయారు చేసుకొని ఘటికాచలం గారితో మాటలు రాయించుకున్నారు. డెఫినెట్గా మా గంటాడి అన్న మంచి అద్భుతమైన ట్యూన్స్, చాలా కష్ మీద ఉన్నాడు. మంచి అద్భుతమైన ట్యూన్స్ 6 పాటలు చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని, ఇలాంటి కొత్తగా చేస్తున్న ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్లకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో మా అలీ ఖాన్ గారు కూడా ఒక మంచి, గతంలో మా జోడీ నెంబర్ 1 సినిమాలో మంచి మెయిన్ విలన్ వేశారు. ఆయన కూడా ఇందులో ఒక మంచి క్యారెక్టర్. సాయి తేజు, సాయి జీతు పతాకం మీద ప్రారంభించబోతున్నా ప్రేమనగా నువ్వు నేనే. అది ఒక కన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళు. ప్రేమ అంటే వేరే ఎవరు కాదు, నువ్వు నేనే అనే కన్ఫర్మేషన్తో వస్తున్న సినిమా. కథనాలు కూడా అంత కన్ఫర్మ్గా ఉన్నాయండి దీంట్లో. అంటే ఒక లవ్ స్టోరీ, ఒక యాక్షన్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ. అంటే జనరల్గా చాలా పెద్ద హీరోలతోటే ఈ యాక్షన్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ స్టఫ్ ప్లాన్ చేస్తారు. అనుకోకుండా ఈ సినిమాలో మంచి యాక్షన్తో కూడి మంచి లవ్ స్టోరీని సమకూర్చుకోవడం జరిగింది డైరెక్టర్ శ్రీగుమ్మడి. మంచి కథనాలతో మీనింగ్ఫుల్ సాంగ్స్. అంటే ఏదో అంటే ఇప్పుడు జనరల్గా ఈ టైం డ్యూరేషన్లో వస్తున్నాయి పాటలు. అంటే ఒక 15-20 మినిట్స్ అయితే ఒక సాంగ్ పెట్టాలి అనే డ్యూరేషన్లో కాకుండా అంతర్లీనంగా కథకు ముడిపడి మీనింగ్ఫుల్గా ఉండి ఒక పర్పస్ ఓరియంటెడ్లో ఉండి సాంగ్స్ డెఫినెట్గా అందరినీ అలరించే విధంగా ఆల్మోస్ట్ ఆడియో వరకు ఫినిష్ అయిందండి. ఆడియో పూర్తి చేయడం అంటే అంత పకడ్బందీగా ఉన్నాడు ఆయన. కథ, మాటలు, పాటలు అన్నీ పర్ఫెక్ట్గా చేసుకొని మీట్కు పిలవగానే వచ్చిన మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు. నేను గత 2 సంవత్సరాలుగా ఒక పిక్చర్ చేయాలనే ఒక ప్లానింగ్లో ఈ సబ్జెక్టు తయారు చేసుకుంటూ అక్కడక్కడ మనకు తెలిసిన వాళ్ళని ప్రొడ్యూసర్ల కోసం, నిర్మాతల కోసం వెతుకుతున్న టైంలో నాకు మన బోళ్ళ సారు సోమిరెడ్డి గారు నాకు పరిచయం అయ్యారు. ఆయన గారు ఒకసారి సబ్జెక్టు వినిపించమని చెప్పేసి అడిగారు. చెప్పాను, చాలా బాగుందన్నారు. ఈ సినిమా కాగానే నేను చేస్తాను అని చెప్పేసి 2 సంవత్సరాల క్రితమే నేను ఇక్కడికి రాగలిగాను. ఆయన గారు నన్ను ప్రోత్సహించి సరే ఇప్పటి వరకు కూడాను ఆ కథను బెటర్మెంట్ ఇవి చేసుకోవడంలోనే టచ్లో ఉంటూ ఆ సబ్జెక్టు వింటూ నన్ను మరింత ప్రోత్సహించారు. కాకపోతే ఆయన గారు ఒక సినిమా చేశారు కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకున్న దాని లోపల ఇంకొంచెం వేరే వాళ్ళని కలుద్దామని చెప్పేసి అనుకున్న టైంలో నాకు ఈ ముందు పాటలు చేయించుకుందామని చెప్పేసి కూడా అనుకున్న టైంలో మన గంటాడి కృష్ణ గారు నాకు బాగా పరిచయం అయ్యారు. అదే 2 years బ్యాకే. కాగానే అప్పటి నుండి కూడా తను సబ్జెక్టు చెప్పమని, అంటే సబ్జెక్టు బాగుంటే ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది సబ్జెక్టు బాగలేనప్పుడు ఎంకరేజ్ చేసినా కూడా ఉపయోగాలు తక్కువ ఉంటాయి కదా, విషయం ముందు విందామని చెప్పేసి సార్ నన్ను అడిగినప్పుడు నేను కూడా చాలా గర్వపడ్డాను. ఎవరైనా సరే మన దగ్గర విషయం ఉన్నప్పుడు విషయాన్ని మనం చక్కగా చేసుకోవడానికి సహకరించినప్పుడు దానికి ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పేసి వారు అడిగినప్పుడు నేను చెప్పాను. ఆ స్థాయిలోనే నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడాను ఆ సబ్జెక్టు విన్న తర్వాత ఆ సబ్జెక్టుకు అనుగుణంగానే ఆ సాంగ్స్ రాయడం కానీ వాటిని ట్యూన్ చేయడం కానీ చాలా చక్కగా అద్భుతంగా వచ్చాయి. దీన్ని సినిమాను విడుదల చేయడం కూడా జరిగింది. కాకపోతే ఏమిటంటే మన తెలంగాణలో ఒక వివక్షత, తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ఆ చరిత్రను బయటికి తీయటానికి ఆటంకాలు అనేకం ఏర్పడిన సందర్భం, ఒక వివక్షత ఏర్పడటం. దాంట్లో థియేటర్స్ ఏదైతే మేము వీరనారి చాకల ఐలమ్మ చరిత్రను ఈ తరానికి అందించాలి, ఆనాడు దొరలకు, భూస్వాములకు, నైజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ఒక అగ్నిరవ్వలాగా రగిలి మొత్తం తెలంగాణ యావత్తుగా ఒక ఉద్యమాన్ని ఒక స్ఫూర్తితోటి తీసుకొచ్చినటువంటి ఐలమ్మ చరిత్ర, ఆమె పోరాట చరిత్రను ఈ తరానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ సినిమా తీయడం జరిగింది. కానీ ఈ వివక్షతలో
ఆ చరిత్రను ప్రజల దాకా పోకుండా థియేటర్స్ దొరకలే. దానికోసం చాలా ప్రయత్నం చేశాం. అందుకు అయితే ఆ చరిత్ర ప్రజల్లోకి వెళ్ళాల్సి ఉండే, వెళ్ళలేదు. కానీ నాకు సంతోషకరమైనటువంటి ఒక ప్రోత్సాహకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు నన్ను పిలిచి, నేను తెలవదు వారికి, ఇంకప్పటికి పరిచయం కాలే, పిలిచి నువ్వు మన తెలంగాణలో ఒక తెలంగాణ చారిత్రక సినిమాను, ఒక యోధురాలి సినిమాను నువ్వు తీసినావంటే చాలా గొప్ప పని చేసినావు, చాలా ధైర్యం చేసినావు అని చెప్పి వారు ఇదే ఫిల్మ్ ఛాంబర్లో నాకు సన్మానం చేశారు. అది నాకు ఎంత ఉత్సాహాన్ని కలిగించిందంటే, సరే డబ్బులు రాకుండా ఏం లేదు, సినిమా ప్రజల్లోకి పోకున్నా కూడా ఒక నా వెనకాల నేను తీసినటువంటి దానికి గుర్తింపు తేవడానికి రామకృష్ణ గౌడ్ గారు చేసినటువంటి ప్రయత్నం నన్ను చాలా విచలితం చేసింది, చాలా ఉత్సాహపరిచింది, చాలా ధైర్యాన్ని ఇచ్చింది. తెలంగాణలో నిర్మాతలకు ఒక ప్రోత్సాహం కలిగించేటువంటి ఒక వ్యక్తి మనకు ఉన్నాడు, ఒక అండ మనకు ఉన్నది అనేటువంటి ధైర్యాన్ని రామకృష్ణ గౌడ్ గారు ఆనాడు నాకు